ఇక్కడ మన వాటర్ బాటిల్ డౌన్ సార్ బాటిల్ డౌన్ హలో హలో స్లైడ్ పెట్టాము సీను గమనించాలి. నా వెనక కానీ ముందు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ స్లైడ్ కానీ అక్కడ స్లైడ్ కానీ కొన్ని ఫిగర్స్ కోసం చూసుకోవచ్చు. మీరు మాట్లాడి చెప్తారా? Other build, I think. We'll start at 3 exactly. అదే అది నేను 10 నిమిషాలు పడుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం. నాతో సహా ఈ మీడియా సమావేశంలో సహచర మంత్రివర్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు గౌరవనీయులు కౌన్సిల్ ఫ్లోర్ లీడరు, ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరంతరం రైతుల పక్షాన పోరాడిన నేత జీవన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్
శాసనసభలో విప్పులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం లక్ష్యం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒక తప్పుడు వాదనతో, ఒక రాజకీయ దురుద్దేశంతో రైతుల్లో ఆందోళన కలిగిస్తున్న విషయం గమనించి చాలా విషయాలు క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిస్సందేహంగా స్వతంత్ర భారతదేశంలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేసిన రుణమాఫీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ జరగలేదు. ఇది యావత్ భారతదేశంలో కూడా అందరికీ ఒక గొప్ప సందేశం, సంకేతం పోయిందని చెప్పి నేను మాట చెప్తాను. నేను గత 5 ఏళ్ళు పార్లమెంట్ లో ఉండి అనేక రాష్ట్రాల్లో అగ్రికల్చర్ డిస్ట్రెస్ గురించి అనేక విషయాల్లో పార్లమెంట్ లో కూడా చర్చలో పాల్గొన్నా. అక్కడున్న వాళ్ళు కూడా రైతులకు అనేక విధాలుగా మోసం చేశారు. వాళ్ళు ఏనాడు కూడా కేంద్రంలో ఉన్న వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేసిన తర్వాత, ఆ తర్వాత వచ్చిన బీజేపీ ఏనాడు కూడా రుణమాఫీ అసలు మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా వాళ్ళు గత 5-10 ఏళ్ల నుంచి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఒక ఫ్లాగ్షిప్ స్లోగన్ పెట్టి డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేక మార్లు ఆ విషయాన్ని పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ లో బయట మాట్లాడి ఆ విషయంలో కూడా రైతుల మేలు కోసం ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసింది రైతులకి మేలు చేయడానికి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతటి విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి, రైతుల జీవితాల్లో రుణ విముక్తి చేయడానికి ఒక సాహసోపేతమైన ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాం. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనం చేస్తున్నాం. మేము మరోమారు స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్టు అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా, ఆధార్ నెంబరు, ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మేము అధికారులు వచ్చిన రోజు నుంచి గతంలో వేసిన అనేక తప్పుడడుగులను కూడా రైతుల విషయంలో కరెక్ట్ చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ అసలు పూర్తిగా లేకుండా చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టం జరిగితే రైతులకు ₹1 కంపెన్సేషన్ లేకుండా గాలి కొల్లేసి అనేక మార్లు ఆనాడు ప్రతిపక్షంగా మేము వడగండ్ల వాన కానీ, వరదలు కానీ, మరి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా మీరు ఇన్సూరెన్స్ చేయండి, రైతులు ఆదుకోవాలంటే ₹1 ఇవ్వలే గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
మేము రాగానే క్రాప్ ఇన్సూరెన్స్ తిరిగి మొదలు పెట్టినాము. అదేవిధంగా ఈ పంట నుంచి సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. అది మరోమారు నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. మేము అధికారం వచ్చిన తర్వాత వడగండ్ల వాన గాని ఇటువంటి ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా రైతులకి కంపెన్సేషన్ ఇచ్చినాము, మీరు ఇవ్వలేదు. అదేవిధంగా రైతుల నుంచి వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు గతంలో పైసలు రావడానికి నెల, 2 నెలలు, 3 నెలలు పట్టేది. 3 రోజుల్లో ప్రొక్యూర్మెంట్ లో వరి ధాన్యం కొనుగోలులో రైతుల ఖాతాలకి పైసలు చేర్చిన ఘనత నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఎంత విచిత్రంగా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులని పదే మోసం చేసి రుణమాఫీ మీద మొత్తం అబద్ధాలు చెప్పి రైతుల జీవితాలు నాశనం చేసి మేము ఈ రైతు రుణమాఫీ ఒక పెద్ద ఎత్తున చేపట్టి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పూర్తి చేస్తుంటే వాళ్ళు ఏదో దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను కొన్ని విషయాలు మరి వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా అమలు చేసిండ్రు, మేము రుణమాఫీ ఏ విధంగా అమలు చేసినామో కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వాళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ అది అనౌన్స్ చేసినాం. మేము 2,00,000 రూపాయలు ప్రకటించినాం. వాళ్ళు 2 సార్లు 2014లో 2018లో ప్రకటించారు. మేము రుణమాఫీ విషయంలో డిసెంబర్ 7వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ జూన్ 2వ వారంలో పూర్తయింది. జూన్ 2వ వారంలో పూర్తయితే మేము జూలైలోనే రైతు రుణమాఫీ మొదలుపెట్టినాం. ఎంత వేగవంతంగా, ఎంత ప్రియారిటీగా ఈ ప్రభుత్వం చేపట్టిందో మీరు గమనించాలి. వాళ్ళు అధికారంలో 2014 వచ్చినప్పుడు, మరి 2018 వచ్చినప్పుడు 2 సార్లు కూడా చాలా ఆలస్యంగా, అసలు రుణమాఫీ సరిగ్గా చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఓకే, ఈ స్లైడ్ మీరు చూడాలి. 2014లో వాళ్ళు సరే ముందు మాది కవర్ చేస్తాం. మేము డిసెంబర్ 7న అధికారంలో వచ్చినాం. మరి జూలై 15వ తేదీన 1,00,000 రూపాయల లోపున్న రుణాలు మాఫీ చేసినాము. సారీ, జూలై 18న. ఓకే, జూలై 30న 1,50,000 రూపాయల లోపున్న వాళ్ళకి రుణాలు మాఫీ చేసినాము. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2,00,000 లోపు రుణాలు మాఫీ చేసినాము. సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2,00,000 రూపాయల వరకు చేస్తామని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ఎందుకు అయినాయి? కొన్ని 1,20,000 అకౌంట్లకి ఆధార్ నంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి. కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఆధార్ నెంబర్స్ వేర్ నాట్ కరెక్ట్. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి, ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మేము వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే
ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 161,61,00,000 కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్ లో పేరు వేరువేరుగా ఉన్నాయి. దానికి రైతుల నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకొని రుణమాఫీ చేస్తాము. అదేవిధంగా 1,00,000 అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ పంపించండి మాకు, ఇది కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. 4,83,000 మందికి రేషన్ కార్డ్ లేని వాళ్ళకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసి నిర్ధారించుకొని వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము. అదేవిధంగా 8 లక్షల అకౌంట్లకి 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి, ఉదాహరణకి మీరు 2,10,000 తీసుకున్నారు అనుకోండి, మీరు 10,000 బ్యాంక్ కట్టేసిన వెంటనే మీరు 2 లక్షల రూపాయలు ఆ రుణం ప్రభుత్వం పేరు చేసి క్లియర్ చేస్తాము. నేను మీకు వివిధ ఉదాహరణలు ఎందుకు ఇచ్చినంటే, ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం అన్ని రైతు కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఇది ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. 15 ఆగస్టు వరకు మాకు ఎంత డేటా క్లియర్ ఉండనో అంత క్లియర్ డేటాకి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పే విషయం నేను మళ్ళీ మీకు మనం చేస్తున్నాను. కొంత ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా చేసిందో ఒకసారి మనం గమనిస్తాం. 2014లో రుణమాఫీ చేస్తే మేము ఇప్పటి వరకు 6-7 నెలల్లో 18,000 కోట్లు రైతులకు ట్రాన్స్ఫర్ చేసినాం. ఇదే రాష్ట్రం, ఇదే ప్రభుత్వం, ఇదే ఆర్థిక వ్యవస్థ. మీరేం చేసిండ్రు? మీరు 2014-15లో 4,000 కోట్లు, 2015-16లో 4,000 కోట్లు, 2016-17లో 4,000 కోట్లు, 2017-18లో 4,000 కోట్లు మీరు సర్దుబాటు చేసిండ్రు. అది కేవలం వడ్డీకి సరిపోయింది. రైతులకి మరి అసలు రుణమాఫీ అట్లనే, రుణం అసలు అట్లనే ఉండిపోయింది. వడ్డీ వరకే సర్దుబాటు జరిగింది. టోటల్ ఫెయిలియర్ 2014 నుంచి 18 సంవత్సరం వాళ్ళు చేసిన రుణమాఫీ. ఇక 2018లో ఇంకా అధ్వానం. 2018లో డిసెంబర్ 2, 2018 కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. 2019లో ₹1 ఇవ్వలేదు, 0. 2020లో ₹1 ఇవ్వలేదు, 0. 2020-21లో కేవలం 408 కోట్లు విడుదల చేసిండ్రు. ఎక్కడ 18,000 కోట్లు, ఎక్కడ 400 కోట్లు? 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,339 కోట్లు విడుదల చేసిండ్రు. ఆరాకురా, అది కేవలం వడ్డీ కూడా సరిపోలే. మళ్ళీ 2022-23లో 0, ₹1 కూడా రైతు రుణమాఫీ చేయలేదు. మేము గుర్తుపెట్టుకోండి, 2 లక్షల లోపు రుణం ప్లస్ వడ్డీ మొత్తం మాఫీ చేసినాము. వాళ్ళు ఏ విధంగా చేసిందో అంకెలతో సహా మీరు స్లైడ్ మీద చూడొచ్చు. ఆ తర్వాత 2023లో ఎలక్షన్లు వస్తున్నాయని హడావిడిగా ఎలక్షన్లు వచ్చే 2-3 నెలలు లోపు, అంటే 5 ఏళ్ల పాటు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి
ఆగస్ట్ సెప్టెంబర్లో నవంబర్లో ఎలక్షన్స్ అయింది. ఆగస్ట్ సెప్టెంబర్లో ఓఆర్ఆర్ అమ్మి పారేసి తెలంగాణ ప్రజల ఆస్తి ఔటర్ రింగ్ రోడ్ అమ్మి పారేసి దాని కింద వచ్చిన అమౌంట్ ఏదో అరకర రైతు రుణమాఫీగా ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన మొత్తం అమౌంట్ ఆగస్ట్ సెప్టెంబర్లో కలిసి 10,000 కోట్లు. మాఫీ అసలుకి మొత్తం జరగలే. వడ్డీకి సర్దుబాటు అయింది ఎక్కువ. ఇది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తేడా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ పెట్టనమా ఫిర్యాదుల పరిష్కారం. ఎంత సిన్సియర్ గా కమిటెడ్ గా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ముందుకు పోతుంటే ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా రుణమాఫీ అర్హత ఉండి కాలేదు, ఏ సాంకేతిక లోపమైనా అన్ని మండల కేంద్రాల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా, పాస్బుక్ ప్రాబ్లం ఉన్నా, ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా వివరాలు తీసుకొని సార్ట్అవుట్ చేసి అప్లోడ్ చేయండి, వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. వీళ్ళు కొన్ని 2018 రుణమాఫీ గురించి వాళ్ళ ఫిర్యాదుల పరిష్కారం గురించి చెప్పాలి. రిటర్న్ అయిన ఖాతాలు 2,26,000 రుణం మొత్తం 1,400 కోట్లు. ఇచ్చిందే తక్కువ, వాళ్ళకి 1,400 కోట్లు వాపసు పోయింది. వాళ్ళు తీసుకున్న చర్యలు 0. ఏమి ఆ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏమి చర్యలు తీసుకోలేదు. మేము చేసినప్పుడు రిటర్న్ అయిన ఖాతాల్లో, అంటే బ్యాంకులో ఖాతాల్లో పైసలు వేస్తే రిటర్న్ అయిన దాంట్లో ఇప్పటి వరకు 8,000 ఆల్రెడీ క్లియర్ చేసినాము. ఒక పటిష్టమైన ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి ప్రతి అర్హత గల కుటుంబానికి రుణమాఫీ వర్తింపు చేసే విధంగా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. రుణమాఫీ జరిగిన విధానం సరే గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా. 2014 పథకంలో కేవలం వడ్డీ మాఫీ, 2018 పథకంలో అసలు కంటే వడ్డీకి ఎక్కువ సర్దుబాటు, సగం మందికే వర్తింపు. మరి మేం చేసిన దాంట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ప్లస్ రుణం, 2 లక్షల రూపాయలు రుణం ప్లస్ వడ్డీ మాఫీ, 2 లక్షల పైన రుణాలకు కూడా పథకం కొనసాగింపు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. వీళ్ళు ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక రైతులని మళ్ళీ వాళ్ళ రైతులను మోసం చేసే అలవాటు. అధికారంలో ఉన్నప్పుడంతే, అధికారం లేనప్పుడంతే. రైతులు వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు. మేము అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాము. అధికారం వచ్చిన 8 నెలల లోపల మొదటి పంట కాలంలోనే చెల్లించింది 18,000 కోట్లు. దయచేసి మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో 26,000 కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే 26,000 కోట్లు బడ్జెట్ లో పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. 26,000 కోట్లు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. 31,000 కోట్ల వరకు కేబినెట్ ఆమోదించిన వరకు, అది పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా నిధుల విడుదల వాళ్ళు 5 ఏళ్ల పాటు 16,000 కోట్లు, మళ్ళీ 5 ఏళ్ల పాటు 11,900 కోట్లు విడుదల చేసింది. మేము అధికారంలో వచ్చిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీకి 18,000 కోట్లు వెంటనే విడుదల చేసినాం. తదుపరి కూడా ఇప్పుడు ఇష్యూస్ పరిష్కారం అయిన కొద్దీ మేము చేస్తామని చెప్పి మనం చేస్తూ, ఇప్పుడు 8 లక్షల అకౌంట్లు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న వాళ్ళకి మా ప్రభుత్వ పాలసీ ప్రకారం, జియో ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా మీరు వెంటనే అది
కట్టేసేయండి, 2 లక్షల రూపాయలు ప్రభుత్వం బ్యాంక్ కట్టి మరి మిమ్మల్ని రుణ విముక్తి చేయడానికి మేము కట్టుబడి అని చెప్పి మనం చేస్తూ చివరిగా తెలంగాణ రైతాంగాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీ పెద్దల మాటలు నమ్మొద్దు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి మేము కట్టుబడి అని చెప్పి ఈ 2 లక్షల రుణమాఫీ మరి ఇప్పటి వరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తూ మరి నేను ముగిస్తున్నాను. మీరు ప్రశ్న కృష్ణారావు అన్నమాట. మా గౌరవ శాసనమండలి చెప్పినట్టుగా ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అంశాలు ఏ పరిస్థితిలో మామూలు వాతావరణం కాదు, ఎకనామిక్ సిచ్యువేషన్. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి చెల్లించినటువంటి 26 లక్షలు. దానికి తోడు 40,000 కోట్ల బకాయిలు ఉంచుకోవాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పున్నా, 40,000 కోట్ల బకాయిలున్నా, నెలకు 5,000 కోట్లు వడ్డీ కట్టినా, అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం లేదు. ఇంకోటి ఏంటంటే తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయింది, అర్హత ఉన్నందరికీ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి, లోన్ కంప్లీట్ జీరో కాబట్టి దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళకి చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. ఇప్పుడు రైతాంగానికి ఎట్లా తప్పుదో పట్టిస్తుంటే ఇక కంప్లీట్ అయిపోయింది, ఇక మీకు రావనే పద్ధతిలో ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది. నేను ఉదాహరణ చెప్తా. సో మా మహబూబ్నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసి బ్యాంక్. డిసిసి బ్యాంకులో ఇంకా కొన్ని వేల కోట్లు మిగిలిపోయినాయి. కారణం ఏంటంటే నో ఆధారు, ఇంకరెక్ట్ ఆధారు, ఇన్వాలిడ్ ఆధార్. ఇది సరి చేయాలి కదా. ఈ నో ఆధారు, ఇంకరెక్ట్ ఆధారు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వ పరిపాలన కదా ఒకటి. రెండవది డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? లోన్ గివెన్ టు మైనర్స్, ఇవి కొన్ని 100,000 అకౌంట్స్ ఉన్నాయి. ఇన్వాలిడ్ లోన్ శాంక్షన్ డేట్స్, దీనివల్ల కొన్ని 100 కోట్ల విలువలు మిగిలిపోయినాయి. అలాగే ఓవర్ టు ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ 9th December 2023 గ్రేటర్ దెన్ శాంక్షన్ లోన్ అమౌంట్. ఇవి 4,000 కోట్లు ఉన్నాయి. ఒక జిల్లాలో 4,000 కోట్లు ఉన్నాయి. అంటే సాధారణంగా 10% ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మనం 2018 December 12 తర్వాత అన్నప్పుడు ₹1,00,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 నుండి కాదు కదా, ఈ లోన్స్ క్లెయిమ్ పంపింది. ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ ల్యాబ్స్ ఉంది కదా. అంటే 2018 కంటే మొదలు తీసుకుంటూ ప్రభుత్వం ప్రకటించింది 2018 తర్వాత. అంటే ఇటువంటి ల్యాబ్సెస్ అనేది రాష్ట్ర మొత్తంలో చాలా ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మీరు ఇవన్నీ తప్పులు చేయకుండా కరెక్ట్ ఉండి ఉంటే అవి కూడా ఆ రోజు మాకు అయిపోవు కదా. సో ఇటువంటి అంటే అందుకనే ఈరోజున కేవలం తిమ్మిని పంపిణీ చేసి ఏదైతే బావమర్దులు సవాల్ విసిరిందో శాసనసభ సాక్షిగా తను తప్పించుకోవడం కోసం ఈరోజు ఇటువంటి రగ్గలు వేస్తా ఉన్నారు. సో అంటే వాళ్ళ మాటలకు అర్థం లేదు. యూ హ్యావ్ టు అప్రిషియేట్. అని మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన తర్వాత కూడా మళ్ళీ 8 మాసాల్లోనే 40,000 కోట్లు అప్పులు చేసిండ్రు అని మాట్లాడు. ఈ చేసిన అప్పుల్లో 90% మొత్తం కూడా వడ్డీకి చెల్లించడం జరిగింది. అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోబెల్స్ ప్రజా ఉంటాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం. సో స్కీమ్ అనేది టోటల్ గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. ఈ అదనంగా ఏవైతే ల్యాప్సెస్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి. నేను చదివి వినిపించిన. సో ఆ అదనంగా ఉన్నటువంటి 2 lakhs వాళ్ళు లోన్ కడితే లోన్ వివరింది, దాని పేమెంట్ చేస్తాం. సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ కాదా? చట్టం చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన ప్రకారం అమలు చేసినాం. బట్ ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలు మానుకునే కాకపోతే 100% అర్హత ఉన్న
పదే చెప్పండి కదా, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు. చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ వాటిని ఎర్రస్ని ఆ ఎర్రస్ సరి చేసి వాటికి కూడా పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. పేమెంట్ చేస్తామంటున్నారు కదా, అవి దేశంలో ఆనాడైనా ఈనాడైనా రైతాంగానికి సంబంధించి పంట రుణాల మాఫీ ప్రక్రియ అమలు చేపట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పాలి తప్పదంటే. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా యూపీఏ ప్రభుత్వంలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు కూడా మాఫీ చేసింది మొత్తం దేశం. భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఈ ₹2,00,000 రుణమాఫీ ప్రక్రియను జీర్ణించుకోలేక దాన్ని రాజకీయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేయడం దురదృష్టకరం చెప్పండి. ఇవాళ మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీకి అయితే అసలు పంట రుణ మాఫీ అయినటువంటి ఆలోచనే లేదు. తెలంగాణ రాష్ట్రమే కానీ దేశమంతా కానీ. టిఆర్ఎస్ కు సంబంధించి మనం గమనిస్తే ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కృష్ణారావు గారు చెప్పినట్టు మీరు ఒకసారి 2018-23 మధ్యకాలం తీసుకుంటే అంటే వాస్తవంగా 20,500 కోట్ల రూపాయలు అవసరం పడితే వాళ్ళు అమలు చేసేది కేవలం 11,900 కోట్లు మాత్రమే. డ్యూ ఆఫ్ 2,579 కోట్ల రూపాయలు రైతాంగాన్ని రుణమాఫీ అమలు చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ కేవలం 60% మాత్రం అమలు చేసి 5 సంవత్సరాలలో 40% రైతాంగానికి దిద్దు రుణమాఫీ ప్రక్రియ ఎగబెట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల 8 మాసాల కాలంలో ఏదైతుందో 18,000 కోట్లు మీకు రైట్ ఫ్రమ్ 18 జూలైకి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో 18,000 కోట్లు విడుదల చేసి ఏకమొత్తంగా ₹2,00,000 వరకు రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం అనేది ఈ దేశం లెక్క లేదు. దేశం లెక్క లేదు. ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్ దట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దయచేసి గమనించండి చెప్పంటున్నాయి. దీన్ని జీర్ణించుకోలేక ఇవాళ ఏదైతుందో అటు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఏం మాట్లాడుతుందో ఏంటో వాళ్ళకి తోయని చెప్పంటున్నాయి. నిజంగా మీకు ఏదైనా సజెషన్ సలహా సూచనిస్తే ఇవ్వండి అని చెప్పండి. అది లేక ఏదైతుందో కేవలం విమర్శకే పరిమితం అయ్యేట్టు రుణమాఫీ కానీ పెట్టుబడి సమకూర్పే కానీ ఇవాళ ఏదైతుందో రైతాంగానికి పంటల బీమా పథకం కానీ పంటల బీమా పథకం దేశం మొత్తం మీద ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం 25% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% భరిస్తే రైతాంగంపై 50% భారం పడుతుంది. తెలంగాణలో రైతాంగంపై ఏ విధమైన భారం లేకుండా రైతు భరించాల్సినటువంటి 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ అంటే 75% ప్రభుత్వం చెల్లిస్తుంది. ఓన్లీ 25% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పండి. అంటే ఇటువంటి యొక్క వ్యవసాయ విధానము మొత్తం దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పండి. దయచేసి విమర్శలకు ప్రయత్నం చేయకండి. నిజంగా రైతాంగం నీళ్ళు అనుకుంటారని చెప్పారంటే ఇవాళ ఎక్కడైనా ఈ ఆధార్ కార్డు లింకేజ్ కానీ ఇతరత్ర కానీ సమస్యలతో ఏమైనా మిగిలిపోయినట్టయితే డెఫినెట్లీ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు సార్ట్ అవుట్ సచ్ థింగ్స్ ఆల్సో. ఆ విధంగా రైతాంగం తోడ్పడాలి కానీ ఏదింటుందో దాన్ని రాజకీయం చేయ ప్రయత్నం చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పని మనం చేస్తున్నాం. సార్ నిన్న కేటీఆర్ రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకి లెటర్ రాశారు సార్. మేము ₹1,00,000 రుణంతోనే మేము 37 లక్షల ఫార్మర్స్కి లబ్ధి పొందించినాము. వీళ్ళు 2 లక్షల రుణమాఫీతో పెరగాలి కానీ తగ్గింది. ఇంకా 22 లక్షల ఫార్మర్స్కే బెనిఫిట్ జరుగుతున్నది. కానీ రాహుల్ ఐ థింక్ క్వైట్ క్లియర్. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన మొత్తం అమౌంట్ 26,000 కోట్ల మొత్తం అంటే 2 సార్లు కూడా కలిపి వాళ్ళు అసలు పదే అసలు దానికి ఏమన్నా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ వాట్ దే ఆర్ టాకింగ్. వాట్ వి ఆర్ సేయింగ్ ₹2,00,000 వరకు రుణమాఫీ మాకు క్లియర్ డేటా డాక్యుమెంటేషన్ ఉన్నంత వరకు మేము 15 ఆగస్ట్ క్లియర్ చేసినాము. మిగిలిపోయిన
ఎవరికి ఏ కారణంగా మిగిలిపోయినా మేము క్లియర్ చేస్తామని స్పష్టమైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. దానికి ఏదో పిచ్చి పిచ్చిగా కరిగేకి వాళ్ళకి లెటర్ రాసుకోవడానికి దానికి ఏం జవాబు చెప్పాలి? నో సెన్స్ ఇన్ వాట్ ఇస్ డూయింగ్. సార్ రుణమాఫీ రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయడానికి టైం బాండ్ ఏమైనా పెట్టారా? నో, వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చినా అది ఆ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ విల్ టేక్ ఇట్ అప్, సార్ట్ అవుట్ ద ఇష్యూ టు బెనిఫిట్ ద ఫార్మర్ అండ్ వాళ్ళకి ఈ 2 lakhs లోన్ వేవర్ అప్లికబుల్ చేస్తాము. 2 లక్షల పైకి వెళ్ళుకున్న వాళ్ళు పే చేస్తే అమౌంట్ పే చేస్తే వాళ్ళకు మళ్ళీ 2 లక్షలు ఇస్తామంటున్నారు కదా, అవి టైం బాండ్ ఏమైనా ఉందా సార్? మీరు లేదు. 15th వరకు అట్లా లేదు పెట్టారు. లేదు, వాళ్ళు ఎప్పుడు ఆ 2 లక్షల పైన అమౌంట్ వాళ్ళు కడితే ఆ 2 లక్షల రూపాయలు మేము ప్రభుత్వం కట్టి రుణ విముక్తి చేస్తాం. సార్ ఇప్పుడు పంటల బీమా పథకం మీద సార్ ఇక్కడ సుతం గారు పంటల బీమా పథకం మీద గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వ్యతిరేకత ఉంది, బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆ పథకం అంతా లోపభూయిష్టంగా ఉంది, కట్టేదానికన్నా వారు ఇచ్చేది కూడా చాలా స్వల్పం అని చెప్పి చెప్తున్నారు. అలాంటి లోపాలున్న పథకాన్ని మనం తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? కొత్తగా మనం ఏదైనా కొత్తగా పథకాన్ని డిజైన్ చేయొచ్చు కదా. మీ అమూల్యమైన సలహాను స్వీకరిస్తున్నాం, తప్పనిసరిగా పరిశీలిస్తాం. మంత్రి గారు ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ పైన 2 లక్షలకు పైన ఉన్నటువంటి అమౌంట్ కు ప్రత్యేకంగా మళ్ళా ప్రైవేటు అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దాన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేసి ఆ 2 లక్షలు ఉన్న రుణం వరకు మాఫీ చేయవచ్చు ప్రభుత్వం. చూడమ్మా, మా గవర్నమెంట్ పాలసీ మేము జియో ద్వారా కూడా 15th జూలైకి ఇచ్చినాము. దాంట్లో కూడా ఇదే ఉంది. 2 lakhs వరకు మేము వేవ్ చేస్తాము. మీకు 2 lakhs కంటే ఎక్కువ ఉంటే మీరు కట్టేసుకోండి, ఇమీడియట్ గా మేము 2 lakhs కట్టేస్తామని చెప్పినాం. వీఆర్ స్టికింగ్ టు దట్ పాలసీ. సార్ కాసేపటి క్రితమే కేటీఆర్ మాట్లాడుతూ సెక్రటరేట్ ముందుల రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో ఖచ్చితంగా ఇది తప్పు, అది పద్ధతి కాదు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం తీసేసి అక్కడ అంజయ్ విగ్రహం పెడతామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వస్తే కదా వాళ్ళు చేయకూడదు. I don't want to go on that because ఈ రుణమాఫీ మీద ఫోకస్ చేయాలి. సార్ ఇప్పుడు రైతు భరోసా అమౌంట్ ఇవ్వలేదు, ఇప్పటికీ నాట్లు వేసారు, ముదురు కూడా వేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రైతుకు పెట్టుబడి సాయం కూడా అందలేదు, ఎప్పటికీ చెల్లిస్తారు సార్. దానికి మీకు తెలుసు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అది పని పూర్తిగానే చేస్తాం. సార్ యా బాలు, one clarification and 2 questions. Clarification: does the loan waiver scheme include amounts accrued towards the interest? Yes, it does. It does. Okay. Now the questions: how many farmers have been found ineligible to receive the loan waiver? Number 1. Number 2, how many farmers were found to have more than 2 lakh rupees in their accounts? If you see, share those numbers, I'll tell you, I've given that figure. 8 lakh accounts had more than 2 lakh loans. So we have requested them to clear the amount above 2 lakhs and then we will clear the 2 lakhs. This as per our stated policy, as per our GO issued on 15th July. What are the other question? How many? how many were found ineligible? See, there is nothing like as per the GO condition. No, there is nothing like ineligible. What we are saying, those who don't have ration cards, ration card లేని వాళ్ళకి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ వివరాలు నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా క్లియర్ చేస్తాము. What you are saying, I am putting it the other way. Where there is documentation is not complete, మేము ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక ఫోకస్డ్ అప్రోచ్ తో ముందుకు పోయి ప్రతి మండలంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ హ్యాస్ బీన్ టాస్క్డ్. మొన్న 15th August తర్వాత మీరు వాళ్ళకి ఏ రిప్రజెంటేషన్ వచ్చినా, వెదర్ ఇట్ ఈస్ నో రేషన్ కార్డ్, వెదర్ ఇట్ ఎనీ పాస్బుక్ ప్రాబ్లం, వెదర్ ఇట్ ఈస్ వాళ్ళ లోన్ అమౌంట్, లోన్ తీసుకున్న దానికి వాళ్ళ పాస్బుక్ లో కానీ ఆధార్లో వేరే పేర్లు ఉంటే, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని సాల్వ్ చేసి ఆ లోన్ వేవర్ చేయడానికి ముందుకు పోతున్నాము. Are you saying that irrespective of the stage of the farmer or the land holding, every farmer gets this loan waiver? Every farmer's family gets loan waiver up to 2 lakh rupees.
సార్ ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం దాదాపు 49,000 కోట్ల లోన్స్ ఉన్నాయి కట్ ఆఫ్ డేట్ వరకు. ఆ తర్వాత మీరు క్యాబినెట్ మీటింగ్ లో 31,000 కోట్ల వేవ్ చేయాలని డిసైడ్ చేశారు. సో ఇప్పుడు 18,000 కోట్ల చేశారు. సో బ్యాలెన్స్ గా మీ లెక్కల ప్రకారం ల్యాప్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కౌంట్ చేసిన తర్వాత ఎంతమంది ఫార్మర్స్ కి ఎన్ని వేల కోట్లు చేయాలి? మేము కేబినెట్ నిర్ణయం మేరకు 31,000 కోట్లు ఈ 2 లక్షల రుణమాఫీ కింద రైతులకు ఇవ్వడానికి వీఆర్ కమిటెడ్. సార్ పాస్బుక్స్ తీసుకొని వాళ్ళు అంటే ద్రవ్య సమస్యతో ఉన్న వాళ్ళు అంటే సాగులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు. అంటే వాళ్ళకి ఏం లేదు, రేషన్ కార్డు తీసుకుంటారా లేదా కొత్త పాస్బుక్ ఇచ్చి వాళ్ళకి అమలు చేస్తారా? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ధరణి సమస్యలతోటి కొత్త పాస్బుక్ రాని వాళ్ళు ఉన్నారు సార్. దాదాపు 5,20,000 మంది దాకా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రుణమాఫీలో వాళ్ళకు వర్తించడం లేదు. దాన్ని ఏం కూడా తీసుకుంటారు? సరే, ఒకటి చలి ఈ పాస్బుక్ విషయాల్లో అయినా సరే, ఆధార్ కార్డు విషయాలైనా సరే, రేషన్ కార్డు విషయాలైనా సరే, నెంబర్స్ మ్యాచ్ కాని విషయంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి జెన్యూన్ గా ఫార్మర్ కి రుణం ఉంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఫార్మర్ కి ఇచ్చి మేము రుణమాఫీ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు 18,000 కోట్లు రిలీజ్ చేశారు అవుట్ ఆఫ్ 31,000 crores. సో వివిధ కారణాల చేత డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడం వల్ల, లేదంటే 2 లక్షల పైన ఉన్న రుణాలు వాళ్ళు చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ డాక్యుమెంట్స్ సరి చేసుకున్న ఎవరైనా రైతుకు డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే సరి చేసుకున్న టైం నుంచి, లేదంటే 2 లక్షల పైన రుణం ఉన్న అతను ఆ 2 లక్షల పైన ఎంతో కొంత మంది అంత చెల్లించిన టైం నుంచి ఎంత లోపుగా ఆ రైతుకు 2 లక్షల రుణమాఫీ దొరుకుతుంది టైం వెంటనే డాక్యుమెంటేషన్ పూర్తయిన మరుసటి రోజే 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. చాలా చెప్పినా గట్టిగా రాయండి మీరు.